హలో అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు సరదాగా కాసేపు ఇలా. ఈ రోజు అయితే మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? పీనట్ బటర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పీనట్ బటర్ హెల్త్ కి చాలా మంచిదండి. డైట్ చేసే వాళ్ళు కానివ్వండి, జిమ్ కు వెళ్లే వాళ్ళు కానివ్వండి, ఈ పీనట్ బటర్ ని బ్రెడ్ తో చాలా మంది తింటారండి. లేదా రోజుకు మార్నింగ్ 2 స్పూన్లు తిన్నా మనకి బాడీ అనేది గట్టి పడుతుంది. చాలా బలం అండి, వేరుశనగలతో చేస్తాం కాబట్టి. ఆ పీనట్ బటర్ ని చాలా మంది బయట వందలు పెట్టుకుంటారండి. ఎందుకండి, సింపుల్ గా మనం ఇంట్లోనే చేసుకున్నాం. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ లోకి 1 కప్పు దాకా వేరుశనగ గుళ్ళని వేస్తున్నానండి. ఇవి సుమారుగా ఒక 200 గ్రాములు ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ వేరుశనగ గుళ్ళు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. రుచి అంతా ఈ వేరుశనగ పప్పు వేపుకోవడంలోనే ఉంటుందండి. హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకుంటేనే లోపల వరకు ఈవెన్గా వేగుతాయన్నమాట. ఇలా వేపుకున్న వేరుశనగ గుళ్ళని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వేరుశనగ పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలండి. ఇలా తొక్కు మొత్తం కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం తొక్కు తీసుకున్నటువంటి వేరుశనగ గుళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళని మెత్తని పైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. ఇలా ఒక స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్ లాగా వస్తుందండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా ఉప్పును కూడా వేసుకోండి. మనకి పీనట్ బటర్ అనేది కొద్దిగా స్వీట్నెస్ కావాలనుకుంటే 2 చెంచాల దాకా తేనెను వేసుకోవాలండి. మీకు తీపి అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్లోగా మధ్య మధ్యలో పల్సిస్తూ మెత్తని పైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. ఇప్పుడు ఈ పీనట్ బటర్ మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదండి. ఒక అరగంట వరకు బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసినట్లయితే పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పీనట్ బటర్ అనేది తయారైంది కదా. నేనైతే బ్రెడ్ తో సర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఎక్కువ అవసరం లేదండి. డైలీ 1 స్పూన్ పీనట్ బటర్ ని తిన్నా చాలా మంచిదండి. సో ఇంతే అండి, చాలా సింపుల్ అండి పీనట్ బటర్ ని చేసుకోవడం. మనం జిమ్ చేసే వాళ్ళు కానివ్వండి, డైట్ చేసే వాళ్ళు కానివ్వండి, పీనట్ బటర్ ని బ్రెడ్ లో ఇలా సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా బ్రెడ్ ముక్కల్ని తిన్నారంటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మనకి వేరుశనగ పప్పుని డ్రైగా వేయించి చేసాం కదా, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మనం ఈ పీనట్ బటర్ లో బెల్లం కానీ షుగర్ కానీ ఏమి వేయకుండా హెల్దీగా చేసామండి. చాలా మంచిది, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో మరి ఫ్రెండ్స్, ఇంతే అండి. ఎంతో ఈజీగా టేస్టీగా పీనట్ బటర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన సరదాగా కాసేపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.